15 డేస్ విఎన్ ఎడిటింగ్ సిరీస్ లో ఇది డే 3 లో వీడియోస్ కి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, అలాగే ఫాంట్స్ ఎలా చేంజ్ చేయాలి, దాంతో పాటు టెక్స్ట్ కి యానిమేషన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. విఎన్ లో వీడియోస్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత పైన ట్యాప్ టు యాడ్ సబ్ టైటిల్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా క్లిక్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత కింద ఫాంట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. విఎన్ లో ఇన్బిల్డ్ గా ఫాంట్స్ ఉంటాయి, వాటిని ఇలా డౌన్లోడ్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ యొక్క సైజును కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ యూజ్ చేసి మన టెక్స్ట్ యొక్క కలర్ ని ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ కి యానిమేషన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. మీరు టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత పైన మోషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మోషన్ క్లిక్ చేయగానే ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మోషన్ లో ఇన్, అవుట్, అలాగే లూప్ అని ఉంటాయి. మన వీడియో లేదా టెక్స్ట్ కి తగ్గట్టు నచ్చిన యానిమేషన్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ యానిమేషన్స్ అన్ని ఒకసారి మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు ఫార్మేట్ పక్కన స్పేసింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. స్పేసింగ్ అంటే లెటర్ కి మధ్య ఎంత స్పేస్ కావాలని ఇలా మనమే డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే బ్లెండ్ పక్కన ఒపాసిటీ అని ఉంది కదా, దాన్ని యూజ్ చేసి మన టెక్స్ట్ యొక్క ఒపాసిటీని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.